బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక కవి రాసిన పాట 2 దేశాలకు జాతీయ గీతమయ్యింది. భారతదేశానికి జనగణమనగా, బంగ్లాదేశ్కు అమర్ షోనర్ బంగ్లాగా నేటికి కోట్లాది మందిలో దేశభక్తిని రగిలిస్తోంది. బంగ్లా జాతీయ గీత రచయిత విషయంలో కొంత అస్పష్టత ఉంది. ఆ చర్చ ఇక్కడ అనవసరం. అంతెందుకు, శ్రీలంక జాతీయ గీతం శ్రీలంక మాత వెనుక కూడా రవీంద్రుడి స్ఫూర్తి, ఆయన శిష్యుడు ఆనంద సమరకూన్ ప్రతిభ ఉంది. ఒక కవి రాసిన కవిత్వం ఆసియా ఖండానికే తొలి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. ఆ విశ్వకవికి మన తెలుగు నేలకు, మన తెలుగు సాహితీ దిగ్గజాలకు మధ్య అదృశ్యమైన సంబంధం ఉంది. నేడు మే 7 రవీంద్రుడి జయంతి సందర్భంగా ఠాగూర్ గారి స్మరణ ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక అక్షర సముద్రం. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక మంత్రం. ప్రకృతిని, దైవత్వాన్ని, మనిషిలోని అంతర్మథనాన్ని ఆయన చిత్రించిన తీరు అద్వితీయం. ప్రపంచమంతా యుద్ధాల వైపు పరుగులు తీస్తున్న వేళ శాంతినికేతన్ ద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఆధునిక మహర్షి ఆయన. బహుశా బెంగాల్ తరువాత రవీంద్రుడిని అంతగా ఆరాధించింది మన తెలుగు నేలే కావచ్చు. 20వ శతాబ్దపు తెలుగు సాహితీ విప్లవానికి, ముఖ్యంగా భావకవిత్వానికి రవీంద్రుడి శైలి ఒక గొప్ప ప్రేరణ. మన సాహితీ దిగ్గజాలను గమనిస్తే తెలుగులో భావకవిత్వ పితామహుడిగా పేరు తెచ్చుకున్న రాయప్రోలు వారు స్వయంగా శాంతినికేతన్లో గడిపారు. అక్కడ రవీంద్రుడి సాన్నిధ్యంలో ఆయన పొందిన స్ఫూర్తి తెలుగు సాహిత్య దిశనే మార్చేసింది. ఆంధ్ర షెల్లీగా పేరుగాంచిన కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో రవీంద్రుడి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ భావుకత, ఆ వేదన రవీంద్రుడి ప్రభావమే. అడవి బాపిరాజు చిత్రకళలో అయినా సాహిత్యంలో అయినా రవీంద్రుడి మార్మికత పదే పదే దర్శనమిస్తుంది. రవీంద్రుడికి నోబెల్ తెచ్చిన గీతాంజలిని ఎందరో తెలుగులోకి అనువదించారు. కానీ గుడిపాటి వెంకటాచలం గారు చేసిన అనువాదం మాత్రం ఒక మైలురాయి. చలంగారి శైలి సాధారణంగా పదునైనది, తిరుగుబాటుతో కూడినది. కానీ గీతాంజలి విషయానికి వచ్చేసరికి ఆయన కలం భక్తితో, ఆర్తితో వెన్నలా మెత్తబడిపోయింది. చలం అనువాదం చదువుతుంటే అది అనువాదంలా అనిపించదు. రవీంద్రుడి ఆత్మ తెలుగులోకి పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్లుంటుంది. ఆరాధనలోని పారవస్యాన్ని చలంగారు అచ్చ తెలుగు పదాలతో సాక్షాత్కరింపచేశారు. భాష ఏదైనా భావం ఒక్కటే, దేశం ఏదైనా మానవత్వం ఒక్కటే అని చాటిన విశ్వకవి రవీంద్రుడు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతిరోజు మనం పాడే జనగణమనలో ఆయన అక్షరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా గీతాంజలిలోని కొన్ని ప్రఖ్యాత అనువాద భాగాలు, వాటి భావాలు ఇవి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాళాల్లోంచి పలుకులు బయలువిడతాయో, ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాల్లోకి, కార్యాల్లోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు, ఇదే నీకు నా ప్రార్థన ప్రభో. నరుకు నరుకు నా హృదయంలోని దారిద్ర్యాన్ని సమూలంగా నరుకు నరుకు, నా సుఖదుఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి, సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు, దీనుల్ని నిరాకరించే దుర్గతి నుంచి నన్ను తప్పించు, మదాంధుల ముందు మోకరించలేని అభిమానాన్ని నాలో పెంపొందించు, నిత్య జీవనంలోని అల్ప విషయాల నుంచి నా మనసును తప్పించే నేర్పునియ్యి, ప్రేమతో నీ సంకల్పానికి నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు, నా త్రాణ నశించి ప్రయాణం ముగిసిందని, నా ముందున్న తోవ మూసుకుపోయి దారిబత్యం మిగలలేదని, అనామకంగా ఓ మూల మౌనంగా మరుగున పడి దాక్కోవలసిన సమయం వచ్చిందని అనుకున్నాను. కానీ నాలో నీ సంకల్పానికి అంతులేదని తెలిసింది. నాలుకపైన పాత మాటలు ఎండిపోకముందే కొత్త రాగాలు హృదయంలోంచి చీల్చుకుని వస్తున్నాయి. పాత తోవలు మాయమైనప్పుడు తన విచిత్రాలతో కొత్త ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. నాకు కావలసింది నువ్వే, నువ్వు మాత్రమేనని నా హృదయాన్ని నిరంతరం జపించని, రాత్రింబవళ్ళు నన్ను పక్కతోవలకు లాగే కోర్కెలు నిలువునా వాస్తవము రసము లేని మాయలు. శాంతి కోసమై తన ప్రార్థనను రాత్రి తన చీకట్లో దాచుకుని ఉంచుకున్నట్లే
నా అజ్ఞాంతరాళాల్లోంచి నువ్వే కావాలి, నాకు కావలసిందల్లా నువ్వే అనే అరుపు మారుమోగుతూనే ఉంటుంది. తన శక్తినంతటితోనూ శాంతిని భగ్నం చెయ్యాలని చూసే తుఫాను శాంతిలోనే తన సమాప్తిని కోరినట్లు నాలోని విప్లవం నీ ప్రేమనెదిరించి కూడా నువ్వే కావాలి, నాకు కావలసిందల్లా నువ్వేనని అరుస్తుంది. హృదయం కఠినమై గడ్డకట్టి ఎండిపోయినప్పుడు నువ్వొచ్చి కరుణా వర్షంతో నన్ను తడిపెయ్యి. నాలోంచి జీవన మాధుర్యం తొలగిపోయినప్పుడు పాట వెల్లువలతో వచ్చి నన్ను ముంచెయ్యి. దివి నుంచి నన్ను మూసేసి అన్ని వేపులా కార్యకలాపం తన రొదని రేపినప్పుడు మౌనదేవత నాకు శాంతి విశ్రాంతుల్నియ్యి. ఈ కవిత భావమిది. మన దేశ ప్రజలు దేనికి భయపడకుండా ఉండాలి. గర్వంగా ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగాలి. జ్ఞానమందరికీ ఉచితంగా సులభంగా దొరకాలి. కులం, మతం, ప్రాంతం అనే గోడల మధ్య సమాజం విడిపోకూడదు. ప్రజలెప్పుడూ నిజాయితీగా నిజమే మాట్లాడాలి. సోమరితనం లేకుండా పరిపూర్ణత కోసం నిరంతరం కష్టపడాలి. పాతకాలపు అర్థం లేని ఆచారాల వల్ల మన తెలివితేటలు నశించకూడదు. మన ఆలోచనలు, పనులు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి నా దేశాన్ని నడిపించు తండ్రి. నా హృదయంలో ఉన్న బలహీనతలను, సంకుచిత భావాలను తొలగించు. కష్టసుఖాలను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్నివ్వు. ఇతరులకు సేవ చేయడంలోనే నా ప్రేమ సఫలమయ్యేలా చూడు. పేదలను చిన్నచూపు చూసే తప్పు చెయ్యనివ్వకు. అహంకారంతో ఉన్న వారి ముందు నేను తలవంచని ఆత్మగౌరవాన్ని ప్రసాదించు. చిన్న చిన్న విషయాల కోసం ఆరాటపడకుండా నా మనసును కాపాడు. నా శక్తిని నీ సంకల్పానికి అర్పించుకునేలా దీవించు. నా ఓపిక నశించిందని, నా దారి ముగిసిపోయిందని నేను భయపడ్డాను. కానీ నీ సంకల్పానికి అంతం లేదని నాకు అర్థమయ్యింది. పాత మాటలు ముగిసిపోగానే కొత్త రాగాలు నాలో పుడుతున్నాయి. పాత దారి మూసుకుపోగానే కొత్త ప్రపంచం కనిపిస్తోంది. ఈ లోకంలో నాకు కావలసింది నువ్వు మాత్రమే. నా కోరికలన్నీ నిజం లేని మాయలు. తుఫాను చివరకు శాంతిని కోరుకున్నట్టే నాలోని అలజడి కూడా నీ ప్రేమనే కోరుకుంటోంది. నా మనసు కఠినంగా మారినప్పుడు నీ కరుణా వర్షంతో నన్ను తడిపేసేయి. నా జీవితంలో ఆనందం లేనప్పుడు నీ పాటలతో నన్ను ముంచేసేయి. లోకం చుట్టూ గొడవగా ఉన్నప్పుడు మౌనంగా వచ్చి నాకు శాంతిని ప్రసాదించు. ఇది కేవలం దేశభక్తి కవిత మాత్రమే కాదు. ఒక మనిషి తనలోని భయాన్ని వదిలి ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో చెప్పే ఒక గొప్ప ప్రార్థన. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.